హలో అండి. ఈరోజు ఫస్ట్ ఆగస్టు. సో మార్నింగ్ మార్కెట్ అనేది ఒక పెద్ద వాల్యూమ్ క్యాండిల్తో ఎల్లో జోన్ని కూడా బ్రేక్ చేసి మన సెల్ జోన్ని టచ్ చేసిందండి. సో నేను ఎలా ట్రేడ్ తీసుకున్నాను అనేది ఇప్పుడు మీకు ఒక బ్రీఫ్గా చెప్తాను. చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ దగ్గర మూమెంటం వచ్చింది. దట్టు మన సెల్ జోన్కి రీచ్ అయిన తర్వాత కొంచెం రిజెక్షన్ రాగానే నేనైతే ట్రేడ్ తీసేసుకున్నానండి. వెంటనే ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒక 20 పాయింట్స్ 25 పాయింట్స్ పాజిటివ్ చూపించి ఆల్మోస్ట్ మన 50 పాయింట్స్ స్టాప్ లాస్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. చూడండి, జస్ట్ 46 43 అంటే ఒక 2 to 3 పాయింట్స్ జస్ట్ గ్యాప్లో మళ్ళీ నేను ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిందని అనుకున్నానండి. బట్ నాకు తెలుసు, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా ఇంకొక వాల్యూమ్ క్యాండిల్ చూసుకొని నేను ట్రేడ్ అయితే తీసుకునేవాడిని. బేసిక్గా సేఫ్ ట్రేడర్స్ అయితే ఖచ్చితంగా వాల్యూమ్ క్యాండిల్ని చూడండి. వాల్యూమ్ క్యాండిల్ని చూసుకొని ఉంటే చూడండి, ఇక్కడెక్కడ వాల్యూమ్ క్యాండిల్ లేదు, ఇది వాల్యూమ్ క్యాండిల్. ఓకే, ఈ వాల్యూమ్ క్యాండిల్ లోన్ బ్రేక్ అవ్వగానే ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ టైం చూడండి 9:50, ఇక్కడ 9:50 క్యాండిల్ హై. సో ఒకవేళ అలా తీసుకొని ఉంటే మీకు 70 పాయింట్స్ దాకా టార్గెట్ అనేది వచ్చిందండి. బట్ నేనైతే జస్ట్ రీచ్ అవ్వగానే తీసేసుకున్నాను అగ్రెసివ్గా. ఇలా తీసుకున్న వాళ్ళకి ఒక 3 పాయింట్స్ అటు ఇటుగా కిందికి వచ్చింటే స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. అది 1 టైం కాదండి, 2 టైమ్స్ జరిగింది. చూడండి, ఆల్మోస్ట్ వచ్చింది, కొంచెం అప్వర్డ్ మూమెంటం వచ్చి మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇంకా స్టాప్ లాస్ అనేసి నేను దీన్ని అవాయిడ్ చేశాను. అంటే ఎక్కువ నెక్స్ట్ ట్రేడ్ ఎలా తీసుకోవాలనే దానిపైన ఫోకస్ చేశాను. బట్ నెక్స్ట్ అది ఫర్దర్గా వచ్చింది. ఇక్కడ నేను ఎందుకు ఎగ్జిట్ అయిపోయాను, ఈ క్యాండిల్లో 10:20 క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు ఎగ్జిట్ అయిపోయాను అంటే మన ఎల్లో జోన్ని రీచ్ అయిందండి. రీచ్ అయిన వెంటనే నేను ఎగ్జిట్ అయిపోయాను. తక్కువ పాయింట్సే, 46 పాయింట్సే. స్టిల్ ప్రాఫిట్లో ఉన్నామంటే ఏదైనా గుడ్ అండి. ఇక్కడ నేను ఎల్లో జోన్లో ఇప్పుడు ఇంకా ట్రేడ్ తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇది ఒకవేళ ఇలా కొంచెం మూమెంటం నుంచి మళ్ళీ కిందికి రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో నేను వాచ్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని నేను ట్రేడ్ తీసుకోను. సో మీరు కూడా కొంచెం ఈ రకంగా ఆలోచించి ట్రేడ్ తీసుకోండి. ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయినా కానీ పర్లేదు, నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి అనేది ఆలోచించవచ్చు. ఓకే, ఇంకోటి అండి, చాలామంది అడిగారు నన్ను, ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎస్ఐపి ఎలా చేసుకోవచ్చు అనేసి. ఈయన శ్రీపతి రెడ్డి ఆయన అడిగారు. నేను మంత్లీ 2000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానని. ఇంకోటి ఏంటంటే ఈయన 2-3 సార్లు మెసేజ్ చేశారండి, నేను 2000 చేద్దాం అనుకుంటున్నాను నిఫ్టీలో అని ఫస్ట్ చేశారు. నాకు అర్థం కాలేదు, 2000 మీన్స్ డైలీ 2000 చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే నేనేమనుకున్నానంటే ఆయన ప్రాఫిట్ చేద్దాం అనుకుంటున్నారేమో అనేసి ఆలోచించాను. బట్ లాస్ట్లో నేను 2-3 రిప్లైలు ఇచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే 2000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మంత్లీ ఎస్ఐపిలో, దాని గురించి కొంచెం చెప్పండి అనేసి నాకు కమెంట్ పెట్టారు. సో ఇలాంటివి ఎవరైనా ఐడియా ఉన్న వాళ్ళ కోసం అనేసి ఈరోజు అండి. మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో మీకు నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసేదానికి ఉండదండి. అంటే టాప్ 50 ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది అంటే ఎగ్జిట్ లోడు ఇవన్నీ ఉంటాయండి. దీని గురించి ఐడియా ఉందో లేదో నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. మీరు నిఫ్టీ 50 అంటే ఏంటంటే నిఫ్టీలో ఉండే టాప్ 50 స్టాక్స్ని అది చేస్తుంది. ఇప్పుడు చూడండి, నిఫ్టీ 50 కదా ఇది రన్ అవుతుంది, లైవ్లోనే ఉంది. ఇన్ డెప్త్కి వెళ్ళారంటే దీంట్లో ఉన్న స్టాక్స్ అన్నీ కనిపిస్తాయండి. ఇక్కడ ఈ నిఫ్టీ 50 అనేది ఈ స్టాక్స్ మూమెంటంని బట్టే పెరగడము తగ్గడము జరుగుతుంది. ఓకే, చూడండి. ఓకేనా, సింపుల్గా నేను మీకు దీని గురించి చెప్పాలనుకోవట్లేదు, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్న వీడియోలో ఏంటంటే నిఫ్టీ బీస్ అని ఉంటాయండి. మీరు సర్చ్లో ఇక్కడ నిఫ్టీ బీస్ అని
కొడితే వస్తుందండి. చూడండి, ఇగో నిప్పాన్ నిఫ్టీ బీస్. ఓకే, దీంట్లో మీరు మంత్లీ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సింపుల్. ఫస్ట్ చార్ట్ ఓపెన్ చేసుకోండి. నేను మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను. బేసిక్గా ఏంటంటే అండి, దీంట్లో ఖచ్చితంగా మీకు బ్యాంక్ ఎఫ్డీస్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. కానీ నేను చెప్పినట్టు చేశారు అంటే మీకు ఖచ్చితంగా దానికంటే ఎక్కువ అయితే వస్తుంది. ఫస్ట్ నిఫ్టీ బీస్ చూడండి, నిఫ్టీ బీస్. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ బీస్ కూడా ఉంటాయి. చూడండి, నేను ఇక్కడ ఇదిగో ఇది బ్యాంక్ నిఫ్టీ బీస్, ఇది నిఫ్టీ బీస్. నిఫ్టీ బీస్ వచ్చేసి 277 ఉంది, బ్యాంక్ నిఫ్టీ బీస్ 556 ఉందండి. దీంట్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే, మంత్లీ నేను ఇన్వెస్ట్ చేస్తానంటే చేసేయచ్చండి. ఫస్ట్ డేస్ పెట్టుకుందాం. ఓకే, డేస్ కంటే కూడా మీరు ఫస్ట్ ఇది పెరుగుతుందా లేదా అనేది మీకు ఒక రఫ్గా చూపిస్తాను. 1 ఇయర్ క్యాండిల్ పెడదాం. చూడండి, చూడండి, ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉంటుంది. ఫర్ సపోజ్ స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో 13 రూపీస్ కొన్నోళ్ళు ఈరోజు హై వచ్చేసి 290, రన్నింగ్ లైవ్ రన్నింగ్ వచ్చేసి రన్నింగ్లో 277 ఉందండి. సో అప్వర్డ్ మూమెంటమే ఉంటుంది, ఖచ్చితంగా మీకు రిటర్న్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, దీంట్లో కూడా మీరు ఏదో 1 మంత్కో 2 మంత్స్కో 1 ఇయర్కో ఇయర్కో చేయొద్దండి. చేస్తే మినిమం 7 ఇయర్స్ కన్నా చేయండి, అది ఎంత అమౌంట్ అయినా సరే. దీంట్లో మీరు ఇప్పుడు చూడండి 277 అంటే 300 అనుకోండి. 300 ఉన్న చాలా మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ మీరు మీకు జస్ట్ ఇది రిటర్న్స్ చూపించడానికి 1 ఇయర్ క్యాండిల్, ఇది 1 ఇయర్ క్యాండిల్ అండి. ఒక్కొక్క క్యాండిల్ 1 ఇయర్. చూడండి 25, 24, 23, కింద చూడండి 22, 21, 20, ఒక్కొక్క క్యాండిల్ 12 ఇయర్స్, 1 ఇయర్. ఓకే, ఇప్పుడు డే క్యాండిల్ పెట్టుకోండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది నేను మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను. ఓకే, సింపుల్. సూపర్ ట్రెండ్ ఆన్ చేసుకోండి. ఓకేనా, సూపర్ ట్రెండ్ ఆన్ చేసుకొని చూడండి, సూపర్ ట్రెండ్ ఆన్ చేసుకున్నారా? ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నిఫ్టీని చూడండి. నిఫ్టీ ఇక్కడ ఉంది కదా, నిఫ్టీ 50. ఈరోజు చూడండి 0 పాయింట్, ఇక్కడ బ్రాకెట్లో చూడండి 0 పాయింట్, లేదంటే క్లిక్ చేస్తాను, ఇక్కడ కనిపిస్తుంది. ఇగో ఇక్కడ చూడండి, ఈరోజు 0.46% మూమెంట్, అప్వర్డ్ మూమెంటం వచ్చింది. మీకు నిఫ్టీ కూడా, నిఫ్టీ చార్ట్ కూడా చేసి చూపిస్తాను. డే చార్టే కదా. ఇప్పుడు చూడండి, మీకు నిఫ్టీ కూడా ఒకసారి 1 ఇయర్ పెట్టి చూపిస్తాను. చూడండి, ఇంకా ఖచ్చితంగా అప్వర్డ్ మూమెంటం ఉంటుంది. నేను 2016లో స్టార్ట్ చేశానండి. నేను సిప్ కాదు, నేను ట్రేడింగ్ ఇవన్నీ స్టార్ట్ చేశాను 2016. ఆ టైంలో నేను చేసినప్పుడు ఇదేదో 8,000 చూపిస్తుంది, నేను చూసినప్పుడు 10,000 దగ్గర ఉండిందండి. 10,000, 9,000 అలా ఉండింది. ఇప్పుడు చూడండి 26,000, అంటే ఆల్మోస్ట్ 1.5 టైం పెరిగింది, అంటే 150% పెరిగింది అప్పట్లో నేను చూసిన దానికంటే. ఒకవేళ నేను ఆ టైంలో ఒక బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసింటే ఖచ్చితంగా అది మంచి ప్రాఫిట్ ఇచ్చేది. నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయలేదు, జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు డే క్యాండిల్ పెట్టుకోండి. డే క్యాండిల్ పెట్టుకుంటే నిఫ్టీ చార్ట్లో అయినా సరే చూడండి, ఎప్పుడైతే రెడ్ వస్తుందో, రెడ్ సూపర్ ట్రెండ్లో రెడ్ ఇండికేటర్ ఆన్ అవుతుందో అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడైనా చూడండి. లేదు మీరు అలా కాదు అంటే ఒక పని చేయండి, సూపర్ ట్రెండ్ కూడా ఆఫ్ చేసేద్దాము. ఓకే, ఈ మంత్ లాస్ట్ మంత్, ఈరోజు ఫస్ట్ కాబట్టి ఆగస్ట్ చూద్దాం. ఆగస్ట్ 1 ఈ క్యాండిల్ అండి. ఓకే, ఆగస్ట్ 1 చూస్తే ఇప్పుడు మనకు 280 ఉందండి. 280లో మీరు ఫర్ సపోజ్ 1% అనుకున్నా కానీ ఆల్మోస్ట్ 2.5 రూపీ, 3 రూపీస్ అనుకుందాం.
లేదు 2.5 రూపీ అనుకుందాం. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ 2.5 రూపీ పడుతుందో, ఇగో 3 రూపీస్ పడింది ఫస్ట్ రోజే 3 రూపీస్ డౌన్ వచ్చింది. సో మార్కెట్ ఎప్పుడు మీరు బై చేస్తారంటే 3:15 to 3:30 లోపు టైం. మళ్ళీ చెప్తున్నా, 3:15 నుంచి 3:30కి ప్రతిరోజు ఓపెన్ చేసి నిఫ్టీ పీస్ చార్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఒక 2 రూపీస్ నుంచి 3 రూపీస్ లోపు మార్కెట్ డౌన్లో ఉంది అంటే నిఫ్టీ బీస్ ఆ రోజు ఇన్వెస్ట్ చేయండి. అది కూడా ఎలా చేస్తారు? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 2000 ఉంది మీ దగ్గర, 2000తో మీరు ఎన్ని కొనగలుగుతారు? ఆల్మోస్ట్ 6 అనుకోండి, 7 అనుకోండి, పోనీ 7 అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక డివైడెడ్ బై 2 చేసుకోండి. 2 చేయండి ఫస్ట్, మీన్స్ 300 600 ఇన్వెస్ట్ చేయండి. ఓకే, 2 స్టాక్స్ బై చేయండి ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చూడండి. నెక్స్ట్ డే ఎక్కడ ఉంది మార్కెట్? 278. దాని తర్వాత ఎక్కడికి వచ్చింది? క్లోజింగ్ టైంకి 278 దగ్గర ఉంది. సో ఇది కన్సిడర్ చేయదు. దాని తర్వాత రోజు 277 కాదు, ఇక్కడ చూడండి, ఇది పెరిగింది. సో దాని తర్వాత రోజు 8th రోజు చూడండి 275. సో ఇక్కడ మళ్ళీ ఒక 2 బై చేయండి. ఓకే, దాని తర్వాత రోజు మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది? 277కి వెళ్ళింది. 277 దాని తర్వాత పెరిగింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ డౌన్ అయింది కదా. 277 276. సో ఇది 29th కాబట్టి 29th కాబట్టి మీరు ఇక్కడ ఇంకో 2 or 3 మీ దగ్గర 2000 అంటున్నారు కాబట్టి, ఫర్ సపోజ్ 1 lakh అనుకోండి. ఎగ్జాంపుల్ 1 lakhకి చెప్తాను చూడండి. 1 lakh ఉన్నోళ్ళు ఇక్కడ ఒక 30,000 ఇన్వెస్ట్ చేయండి. ఇది 3 ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ ఇది 100 ఉందనుకోండి, మీరు 1 రూపీ తగ్గితే ఇన్వెస్ట్ చేయాలి. సింపుల్గా చెప్తున్నా. ఇది 277 ఉంది కాబట్టి 2 రూపీస్ 70 పైసా డౌన్ అయినప్పుడు మీరు బై చేయాలి. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా అని కాదు, దాని దగ్గరికి డౌన్ అయినప్పుడు మీరు బై చేయాలి. సో అలా బై చేసుకుంటూ వచ్చారు అంటే అలా మీరు డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని ఇప్పుడు మీ దగ్గర 1 lakh ఉంది. 1 lakh ఉంది అంటే దాన్ని ఒక 2 times 25 4 timesకో, లేదంటే 20,000 ఒక 5 timesకో డివైడ్ చేసుకొని, ఎప్పుడైతే మార్కెట్ 1% పడిందో, 100లో 1 డౌన్ అయితే అంటే దాని మీనింగ్ ఏంటంటే 277కి 1% పడిందో, లేదు అంటే మీకు నిఫ్టీలో ఇక్కడ 1% మైనస్ కనిపించిందో ఆ రోజు 315కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏది మీ దగ్గర ఉన్న 1 lakh ఒకే రోజు చేయొద్దండి ఎప్పుడు కూడా. ఎందుకు చెప్తున్నానంటే నేను, మీరు ఫర్ సపోజ్ 1 lakh ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ, అది నెక్స్ట్ చూడండి 12 పాయింట్స్ పడిపోయింది. ఓకే, మీకు నష్టం ఏం లేదు, మీకు నష్టం ఏమి ఉండదు. మళ్ళీ ఫర్దర్గా ఇంకొక 6 monthsలో పెరిగిపోతుంటుంది, అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మీరు నెక్స్ట్ మంత్ స్టెప్ ఇక్కడెక్కడైనా చేస్తే అది పెరుగుతుంటుంది. బట్ నేనేం చెప్తున్నానంటే, మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు ఇన్వెస్ట్ చేశాను. ఫర్ సపోజ్ ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అదే 1 lakh చూడండి 9 పెరిగింది. సో 1 lakh అంటే 1 lakh డివైడెడ్ బై 277 ఎన్ని వచ్చాయి మీకు? 361 ఇంటూ 9. ఇక్కడే మీకు 3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే మీకు ఎంత పర్సెంట్ వచ్చినట్టు తెలుసా? అప్పుడు 3,000 రూపీస్ 1 lakh అంటే ఆల్మోస్ట్ 36 to 40% వచ్చినట్టు. ఏ మ్యూచువల్ ఫండ్ కానీ, ఏ ఈటీఎఫ్ కానీ, ఏ ఎఫ్డి కానీ, ఏ బాండ్స్ కానీ మీరు ఇన్వెస్ట్ చేసినా అంత రిటర్న్స్ రావు. సో నేను చెప్పేది ఏంటంటే, డిప్ అయినప్పుడల్లా మీరు బై చేయండి. అది కూడా డిప్ అంటే ఏంటి? ఇలా కాదు, జస్ట్ ఏదో కొద్దిగా కాదు. అందుకే నేనేం చెప్తున్నానంటే 100 పాయింట్స్లో
99 పాయింట్స్కి వచ్చిందంటే బై చేయండి. ఇప్పుడు 100 పాయింట్స్ కాదు కదా ఇక్కడ ఉండేది, 277. దీంట్లో 1% అంటే ఎంత, ₹2.70. సో ఈటీఎఫ్లో ₹2.70 డౌన్ అయినప్పుడు బై చేయండి. అది కూడా ఎలా బై చేస్తారు, ఎందుకు నేను మొత్తం ఒకే చోట బై చేయొద్దు అంటున్నా. ఫర్ సపోజ్ ఈరోజు ఇక్కడ మార్కెట్ డౌన్ అయింది, ఇక్కడ బై చేస్తారు, మొత్తం అలాగే పెట్టేశారు. కానీ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి కూడా ఒక ₹5 పడింది. అదే మీరు ఇక్కడ ఒక 20,000, ఇక్కడ ఒక 20,000, ఇక్కడ ఒక 20,000, ఇక్కడ ఒక 20,000 అట్లా ఇన్వెస్ట్ చేశారనుకోండి, అప్పుడు యావరేజ్ ప్రైస్ ఎక్కడికి వస్తుంది తెలుసా, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అట్లా మీరు యావరేజ్ చేసుకుంటూ పోయే కొద్దీ డౌన్ అవుతూ వస్తుంటుంది. పిరమిడ్ స్ట్రాటజీ అంటారు దీన్ని. ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్ చేయకుండా మీరు కొంచెం కొంచెం డివైడ్ చేసుకొని, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా తీద్దాం. ఫర్ సపోజ్ జూన్ చూడండి, జూన్లో ఇక్కడ నుంచి అప్వర్డ్ మూమెంటం ఉంది కదా, ఇట్లాంటి టైంలో మనకి ఏం ప్రాఫిట్ ఉంటుంది అనేసి ఎలా ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ సపోజ్ ఒక నెల మొత్తం గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ నెల ఇన్వెస్ట్ చేయొద్దండి. నెక్స్ట్ నెలకి మీ దగ్గర ఈ నెలది 1 lakh, నెక్స్ట్ నెలది 1 lakh ఉంటుంది కదా, దాన్ని డివైడెడ్ బై 5 చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి 40,000 ఇన్వెస్ట్ చేయాలి, 40,000 ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీకు ఈ నెలది రెండు యావరేజ్ ఇంకా ఎక్కువ అయ్యి, క్వాంటిటీస్ పెరిగిపోయి మీకు ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే, డిప్లో ఇన్వెస్ట్ చేయండి. ఆయన ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ బీస్ ఈఎఫ్టీ. ఇంకోటి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే చెప్తాను చూడండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, చూడండి, ఇవి మీరు బై చేశారు అంటే దీన్ని మళ్ళీ మీరు ప్లెడ్జ్ చేసి, ఫర్ సపోజ్ మీరు ఎస్ఎస్సి కాదండి, నిఫ్టీ బీస్ ఇవే, ఇది నిఫ్టీ బీస్. ఓకే, దీన్ని మీరు ఫర్ సపోజ్ నిఫ్టీ బీస్లో ప్రతి మంత్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్ చేశారండి, 1 lakh లేదు 10,000 ఇన్వెస్ట్ చేశారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 10,000 ఇన్వెస్ట్ చేస్తే అది మీరు ఒక 2 years ఇన్వెస్ట్ చేస్తే మీకు 2,40,000 అవుతుంది. దాన్ని మీరు 2 years తర్వాత ఆ 2,40,000ని ఈటీఎఫ్స్ని ప్లెడ్జ్ చేసి, అది కూడా తర్వాత ఎలాగ ఏంటి నేను చెప్తాను ఒకరోజు ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, ప్లెడ్జ్ చేస్తే మీకు 80% to 90% మీకు అమౌంట్ ఇస్తాడు. అమౌంట్ ఇస్తాడంటే మీ బ్యాంక్లోకి ఇవ్వడు, మీ డీమ్యాట్ అకౌంట్లోకి మీకు లిమిట్ ఇస్తాడు. 2,40,000 అనుకోండి, దాంట్లో మీకు 80% అంటే 1,60,000, అదొక 1632, సో అరౌండ్ 1.9 దాకా ఇస్తాడు. 1,90,000, 1,80,000 దాకా మీకు డీమ్యాట్ అకౌంట్లో ఇస్తాడనమాట. ఆ అమౌంట్తో మీరు ఆప్షన్స్ అయినా ట్రేడ్ చేయొచ్చు, స్టాక్స్ అయినా ట్రేడ్ చేయొచ్చు, ఓన్లీ ఫర్ ఇన్వెస్టింగ్. అది మీరు ప్లెడ్జ్ చేసేసి అది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రాదు. మీరు బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే మీరు ఇవి సెల్ చేయాల్సిందే. ఈ స్ట్రాటజీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షలు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 20 లక్షలు ఉంది, మీరు అదంతా తీసుకొని పెట్టుకొని ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు. దానికంటే కూడా మీరు ఇలాంటి ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకొని దాన్ని ప్లెడ్జ్ చేసుకొని దీంట్లో వచ్చే రిటర్న్స్ దీంట్లో వస్తుంటాయి. దాంట్లో ట్రేడింగ్ అంటే ఆప్షన్సే ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర 30-40 లక్షలు ఉన్నప్పుడు మీరు మామూలుగా కూడా మీరు ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఏది స్టాక్స్లో కానీ ఇలాంటి వాటిలో కూడా ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఓకే, ఇది మీకు బెనిఫిట్ ఉంటుంది ఈటీఎఫ్స్లో మాత్రమే. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఆ బెనిఫిట్ ఉండదు. ఇంకోటి ఈటీఎఫ్స్లో ఉండే బెనిఫిట్ ఏంటి అంటే నేను మీకు చెప్తాను చూడండి. ఈటీఎఫ్స్లో ఏమవుతుంది అంటే, ఫర్ సపోజ్ ఈరోజు 29th June, ఓకే, 3:30కి చూసారు, మార్కెట్ 280 దగ్గర ఉంది.
మీరు 315 నుంచి 320 లోపల బై చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మీరు స్టాక్స్ కానీ ఆప్షన్స్ కానీ బై చేస్తే ఎలా అయితే బై అవుతాయో ఈటీఎఫ్స్ అనేటివి అలా బై అవుతాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, మీరు ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే నెక్స్ట్ వర్కింగ్ డే రోజు ఏ ప్రైస్కి అయితే ఓపెన్ అవుతుందో ఆ ప్రైస్కి అది తీసుకుంటుంది. ఫర్ సపోజ్ ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ ఇంత డ్రాప్ అయినాయి, మీరు ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తారు, మరుసటి రోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ బై చేయదు, ఇక్కడ బై చేస్తుంది. దానివల్ల మీరు ఇంత కోల్పోతారనమాట. సో అలా అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ మంచివి కాదు అని నేను చెప్పట్లేదు, మీరు అన్నిట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు కూడా ఇంకోటి నేను ఇన్వెస్ట్ అంటే 2000-5000 ఉన్న వాళ్ళకి ఇవే బెటర్ అండి ఈటీఎఫ్స్. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, బ్యాంక్ అంటే కూడా నిఫ్టీకి ఈటీఎఫ్సే బై చేసుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దాని గురించి ఆలోచించొద్దు. సారీ, ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రతిసారి దాన్ని ఓపెన్ చేసుకొని ప్లస్లో ఉందా మైనస్లో ఉందా ఇంత సంపాదించండి ఇవన్నీ చూడొద్దండి. అది లాంగ్ టర్మ్ చూడండి. మీరు ఒక 10 years 20 years అలా ఇన్వెస్ట్ చేస్తే మీ పిల్లలకి కానీ లేదు మీకే ఒక మంచి మంత్లీ ఇన్కమ్ లాగా కానీ జనరేట్ అవుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర 2000 కాదు, మా దగ్గర ఒక మంత్లీ ఒక 10,000 20,000 ఉంది అన్నప్పుడు ఏం చేయాలి అంటే మ్యూచువల్ డివైడ్ చేసుకోండి దాన్ని ఇంటూ 5 అలాగా. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు ఎలాంటివి ఉంటాయి అంటే నిఫ్టీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, గోల్డ్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఫార్మా అంటే మెడికల్స్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ కోవిడ్ జరిగింది కదా, కోవిడ్ జరిగినప్పుడు సిప్లా కానీ డాక్టర్ రెడ్డీస్ కానీ ఇలాంటి స్టాక్స్ చూసారంటే అప్పటి వరకు ఉన్నటివి కోవిడ్ తర్వాత ఒక బూమ్ వచ్చింది ఫార్మాలో. ఎందుకు వచ్చింది? ఆ టైంలో చాలామంది మెడిసిన్స్ కొనడం కానీ మాస్కులు ఫార్మాకి సంబంధించినవి ఏవైనా కానీ శానిటైజర్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ కొనడం వల్ల జనాలు ఫార్మా అనేది దాని తర్వాత పేషెంట్స్ కూడా ఎక్కువ మంది అపాయింట్మెంట్ తీసుకున్నారు, బెడ్స్ తీసుకున్నారు ఇవన్నీ. సో ఆ సెక్టర్ అనేది విపరీతంగా భూమి వచ్చిందనమాట. ఆ టైంలో బాగా పెరిగింది ఫార్మా కంపెనీస్ అన్నీ. సో నేను చెప్పేది దాని తర్వాత గోల్డ్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ పడిపోతుంది అంటే గోల్డ్ కొంచెం పెరుగుతుంది కొద్దిగా, గోల్డ్ తగ్గుతుందంటే స్టాక్ మార్కెట్ కొద్దిగా పెరుగుతుంది. మీరు ఇది మార్కెట్లో ఉండగా మీకు ఇవన్నీ పాయింట్స్ అర్థమవుతాయి. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఈరోజు మీరు ఒక 2000-3000 ఇన్వెస్ట్ చేయొచ్చు. రేపు పొద్దున్న మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అంతా ఒకదాని మీదే పెట్టద్దండి, అంటే నిఫ్టీ మీదే పెట్టద్దండి. ఎందుకంటే ఏదైనా క్రైసిస్ వచ్చి మార్కెట్ డౌన్ఫాల్ వచ్చింది అంటే అన్నీ పోతాయి, మీన్స్ డౌన్ఫాల్ చూడాల్సి వస్తుంది. మళ్ళీ పెరగదా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. మీకు అదే టైంలో అవసరం ఉండి డబ్బులు అమ్మాలనుకున్న టైంలో పడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి సెక్టార్లో కొన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు అలాంటివి ఏమైనా కావాలంటే నాకు కమెంట్ కానీ లేదంటే ఏదైనా చేయండి. లేదు నేను కొద్ది రోజులు పోయిన తర్వాత కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత పర్సనల్గా ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేది కూడా ఒకటి ప్లాన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా నన్ను కాంటాక్ట్ చేసి కూడా మీరు అవి తీసుకోవచ్చు. ఇంకోటి, ఇప్పుడు మీ దగ్గర మంత్లీ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 20,000 ఇన్వెస్ట్ చేద్దాం, లేదు 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇయర్లీ 1,20,000 1,20,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మీరు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఫస్ట్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? నేను ఇవన్నీ బియాండ్ అండి, స్టాక్ మార్కెట్కి బియాండ్, బట్ నేను మీకు ఒక రఫ్ ఐడియా కోసం చెప్తున్నా, వీడియో చూసే వాళ్ళ కోసం. ఇంత దూరం వీడియో చూసారంటే ఏదో తెలుసుకోవాలనే చూస్తుంటారు. కాబట్టి మీకోసం నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అంటే ఫర్ సపోజ్ మీరు మ్యారీడ్ అయితే మీ వైఫ్ కావచ్చు, మీ పిల్లలకి కావచ్చు, మీకు కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. మీరు ఎంప్లాయ్ అయినా సరే, మీకు ఎంప్లాయీస్ అయితే మహా అంటే మీకు 60% అలా ఇస్తారు, కంప్లీట్గా అయితే ఇవ్వరు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫర్ సపోజ్ ఒక 25 to 30 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు అయితే
పెళ్ళి అయిన వాళ్ళు ఆ ఏజ్ కాబట్టి చెప్తున్నా. ఇంకా మరీ 20-21 అంటే వాళ్ళకి అంత అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇన్సూరెన్స్లు ఏవో ఒకటి ఉంటాయి. సో పెళ్ళైన వాళ్ళు కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. మీ సేవింగ్స్ అన్నీ ఒక టైంలో ఏదైనా హెల్త్ ఇష్యూ కోసం అని చెప్పి అవి వాడకూడదు. కాబట్టి మీ దగ్గర 1,20,000 ఉంది అంటే దాంట్లో నాకు తెలిసి ఒక 14,000 అలా అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్. అది హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చేయించుకున్నారంటే మీరు సేఫ్. దానికి కూడా ఏదో టెన్యూర్ ఉంటుంది. స్టార్టింగ్ మనం కట్టామంటే 1 year 2 years లాక్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత నుంచి మీకు ఎటువంటి హెవీ ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినా కానీ అది మీరు ₹1 పెట్టకుండా అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఫస్ట్ థింగ్. దాని తర్వాత లైఫ్ కవర్ తీసుకోండి. లైఫ్ కవర్ ఇప్పుడు చాలా ఉన్నాయండి. జస్ట్ మీరు మంత్లీ 500-1,000 రూపీస్ కట్టినా కానీ మీకు ఎప్పుడైనా సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మీ ఫ్యామిలీని అది కాపాడుతుంది. ఇది ఏదో రాంగ్గా తీసుకోవద్దండి. సేఫ్టీ మెజర్స్ అనేవి మనం అన్నీ ప్రొటెక్ట్ చేసుకొని దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్కి రావాలి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి మీకు రోగాలు రావాలని ఏం లేదు. అది మీకు సేఫ్ గార్డ్ అంతే. ఇప్పుడు మనం ఎలా అయితే ఇన్సూరెన్స్ చేయించుకుంటాం, బైక్కి కానీ ఏదైనా చిన్న కింద కార్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటాం, ఏదైనా అద్దం బయలిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని అద్దం వేయించుకుంటాం. ఇది కూడా అంతే. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా మనకు ప్రొటెక్షన్ అది. దాని తర్వాత లైఫ్ కవర్ అనేది ఎందుకు అంటే మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అది. ఓకే, ఈ రెండు ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా చేయొచ్చండి. మీరు ఈరోజు 2,000 చేద్దాం అనుకుంటున్నారు, రేపు పొద్దున్న మీరు 2 లక్షలు చేయొచ్చు. బట్ ప్రొటెక్షన్ ఉందనుకోండి అది ఎప్పటికీ సేఫ్ ఉంటుంది. మీకు 2,000 మంత్లీ అన్నా కానీ మీకు ఆల్మోస్ట్ 24,000 అండి. లైఫ్ కవరు హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ అయిపోతానే అనుకుంటున్నా 24లో. ఓకే, సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఆ రెండు ఫస్ట్ చేసుకోండి. దాని తర్వాత కూడా మాకు ఇన్వెస్ట్మెంట్కి చేయడానికి డబ్బులు ఉన్నాయి అంటే అప్పుడు మీరు చేయాల్సింది ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి. ప్రతి సెక్టార్లో చేసుకోండి. ఏది డౌన్ అయితే ఏది పెరుగుతుంది. ఇప్పుడు ఫార్మా క్రైసిస్ వచ్చినప్పుడు ఫార్మా అనేది కంపల్సరీ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫార్మావి కూడా ఖచ్చితంగా ప్రతి ఇయర్ రిటర్న్స్ అనేవి ఉంటాయండి. అలా అని చెప్పి మీరు ఫార్మాలో ఇన్వెస్ట్ చేస్తే ఓన్లీ క్రైసిస్ వచ్చినప్పుడే పెరుగుతాయని ఏం లేదు. ఆ కంపెనీస్ అనేవి ఖచ్చితంగా గ్రోత్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు డాబర్ కావచ్చు, బ్రిటానియా కావచ్చు. అంటే నేను ఈ పేర్లు చెప్పాను కదా అని టకాని ఆ స్టాక్స్ కొనొద్దండి, జస్ట్ చెప్తున్నా. ఇవన్నీ మీరు బ్యాక్ టెస్ట్, ఇప్పుడు నేను ఎలా అయితే 12 months పెట్టుకున్నానో అలా 12 months పెట్టుకొని చెక్ చేసుకోండి ప్రతి స్టాక్ని. ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది. కొన్ని 12% ఇవ్వచ్చు, కొన్ని 5% ఇవ్వచ్చు, కొన్ని 20% ఇవ్వచ్చు, కొన్ని 30% ఇచ్చిన స్టాక్స్ కూడా ఉంటాయి. బట్ మనము 30% ఇచ్చింది కదా అని చెప్పి దాంట్లో పోయి దూరం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ అది 12% 20% పడిపోవచ్చు. సో నేనేమంటున్నా అంటే ప్రతి సెక్టార్లో ది బెస్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీకు తెలియదు అంటే ఒక ప్రాపర్ ఎవరైనా చెప్పడానికి ఉంటారు, వాళ్ళని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని అనలిస్ట్ని వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసి మీకు చెప్తారు. నా దగ్గర ఇంత మంత్లీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేసి. చాలామంది ఉంటారండి, వాళ్ళని అందరిని అడగచ్చు. లేదు ఫర్దర్గా నేను కూడా అలాంటిది ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఫర్దర్గా వీడియోస్లో అయినా చెప్తాను, లేదు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాంట్లో పర్సనల్గా అయినా కానీ ఇంటరాక్ట్ అయ్యి చెప్తాను. చాలామంది నేను మాట్లాడాలి అనేసి అంటున్నారు కామెంట్స్ కానీ ఇవన్నీ. సో వన్ డే ఏదో ఒకటి ప్లాట్ఫామ్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తానండి నేను. ఇప్పుడే కాదు, ఇంకొద్దిగా మెంబర్స్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా నిఫ్టీ బీస్లో, బ్యాంక్ నిఫ్టీ వద్దులేండి, బ్యాంక్ నిఫ్టీ బీస్ కంటే కూడా నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. టాప్ 50 స్టాక్స్ దీంట్లో ఉంటాయి. ఆ టాప్ 50 స్టాక్స్లో కొన్ని పడిపోతాయి అంటే వీళ్ళు దీన్ని సెక్టార్ని ఎలా మెయింటైన్ చేస్తారంటే మొత్తం ఉన్న స్టాక్స్లో టాప్ 15 దీంట్లో ఎప్పుడు ఉంటాయండి. ఎప్పుడైతే ఒక స్టాక్ పడిపోతుందో ఆ స్టాక్ని తీసేసి వేరే బెటర్ స్టాక్ని దీంట్లో యాడ్ చేస్తారు. దీన్ని అందుకే వాళ్ళు మీరు బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు కొన్ని ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు దానికి మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా అంతే అండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నిపాన్ మిడ్ క్యాప్ అంటే దానికి సంబంధించిన స్టాక్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. అంతే మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈటీఎఫ్స్ అయినా ఏంటి అంటే
మీరు డైరెక్ట్గా స్టాక్స్ కొని రిస్క్ చేయకుండా, ఫర్ సపోజ్ పీసీ జ్యువెలర్స్ ఉన్నింది, దాని తర్వాత ఎస్ బ్యాంక్ ఉన్నింది. ఒక టైంలో పీసీ జ్యువెలర్స్ 350, 380, 400 కూడా ఉన్నిందండి. కానీ ఇప్పుడు ఎంత పడిపోయింది? ఎస్ బ్యాంక్ ఉన్నింది, అది ఒక మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది, అది సడన్గా పడిపోయింది. సో మీరు ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, అది పడిపోయిందంటే మీరు కూడా పోతారు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు అక్కడ ఒక ప్రొఫెషనల్స్ ఉండి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మార్కెట్ పడిపోయినా కానీ అది డౌన్ అయినా దాన్ని మళ్ళీ ఎలా పెంచాలని దానికి తగ్గట్లు పడిపోయిన దాన్ని అమ్మేసి ఇంకో బెటర్ స్టాక్ని దాంట్లో యాడ్ చేసి అలా చేస్తుంటారు. కాబట్టి మీరు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడమే కరెక్ట్. ఓకే, ఇది ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నా. కామెంట్ చేసిన అతనికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ 2000 అంటున్నారు కాబట్టి పర్ మంత్ చేయండి. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే దాన్ని మళ్ళీ మాటికి చూస్తూ ఉండొద్దండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, చాలామంది అండి కోవిడ్లో చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్సే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కోవిడ్లో మార్కెట్ పడిపోయే టైంకి ఎగ్జిట్ అయిపోయారు. జస్ట్ వితిన్ 2-3 మంత్స్లోనే మార్కెట్ మళ్ళీ ఎక్కడి నుంచి అయితే పడిందో దానికి డబల్ ట్రిపుల్ పైకి వెళ్ళిపోయింది. నేను మా ఫ్రెండ్ ఒక అతను నన్ను అడిగాడు కోవిడ్లో, దేంట్లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, నా దగ్గర ఒక 1 lakh దాకా ఉంది అని. ఎప్పుడు అడిగాడు అంటే క్రైసిస్ ఉన్నప్పుడు కోవిడ్లో. నేను అతనికి క్లియర్గా చెప్పాను దట్ రిలయన్స్ 1200 అలా ఉండేది, 700, 800 దాకా వచ్చింది అనుకుంటున్నాను ఆ టైంలో. రిలయన్స్లో పెట్టు, అది ఖచ్చితంగా పెరుగుతుందని ఎలా చెప్పానంటే ఆ టైంలోనే జియో ఇవన్నీ కొంచెం జనాలు అలవాటు పడ్డారు, డైలీ ఇంటర్నెట్ యూసేజ్ ఇవన్నీ. సో కంపల్సరీ పెరుగుతుంది అది అనేది నాకు ఐడియా ఉన్నది కాబట్టి చెప్పాను. సో దాని తర్వాత అది 800, 900 దగ్గర నుంచి 1500, 1800, 2000 వరకు కూడా పోయింది. దాని తర్వాత నేను ఆ టైంలో పెరిగిన టైంలో ఫోన్ చేశాను, ఏరా ఇన్వెస్ట్ చేసావా ఏంటి అని అడిగితే, లేదు వేరే అతను రిలయన్స్లో వద్దన్నాడు అందుకే నేను చేయలేదు అన్నాడు. దాని తర్వాత చేయాల్సి ఉంది అనేసి ఫీల్ అయ్యాడు. సో నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పానో ఇంకోటి చెప్పానో ఇన్వెస్ట్ చేయడం కాదు, రైట్ టైంలో రైట్ అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే మన లెవెల్స్ తీసుకుంటున్నారు. నాలాగనే ఈరోజు ఫర్ సపోజ్ నాలాగనే ఇక్కడ ఎంటర్ అయ్యారు, 3 పాయింట్స్లో మిస్ అయింది. బట్ అది రివర్స్ అయ్యిండొచ్చు. మీరు ఇక్కడ చూసారంటే ఇప్పుడు చూడండి, సెల్ జోన్కి వచ్చింది, బట్ సెల్ జోన్లోంచి అయితే రివర్స్ అయింది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయ్యాను, దానికంటే కాస్త పైకి పోయినట్టుంది. బట్ మన ఎల్లో జోన్ నుంచి అయితే మళ్ళీ రివర్స్ అవుతుంది కదా. ఈ లెవెల్స్ని మీరు ఎలా యూజ్ చేయాలి అనేది మీరు కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మీరు ప్రతిరోజు ప్రాఫిట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మీన్స్ ఒక్కొక్క రోజు లాస్ వస్తుందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ట్రిగర్ అయిపోయింది అనుకోండి, ఇది నాకు లాసే కదా 50. మళ్ళీ ఈ క్యాండిల్ వాల్యూమ్ క్యాండిల్లో బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి తీసుకున్నా, ఈ క్యాండిల్ వరకు వెయిట్ చేస్తే 74 పాయింట్స్. సో 24 పాయింట్స్ ప్రాఫిట్లో ఉండాలి. సో ఎనీవే కవర్ చేస్తాము. లేదు ఒక్కొక్క రోజు లాస్ వస్తుంది, ఒక్కొక్క రోజు 300-400 పాయింట్స్ కూడా బుక్ చేసుకున్నాం కదా. సో మీరు ఒకటే స్ట్రాటజీని ట్రై చేయండి. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈటీఎఫ్స్లోనే చేసుకోండి, ఎందుకంటే ఎగ్జిట్ లోడ్లు ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకోటి, దాన్ని మీరు ప్లెడ్ చేసుకొని కూడా ట్రేడింగ్స్ కానీ ఏమైనా స్టాక్స్ కొనుక్కోవడం కానీ ఇవన్నీ చేయొచ్చు. ఓకే, నేను కొద్ది గొప్ప ఇది యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఆయన పేరు శ్రీపతి రెడ్డి గారు. నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నా. ఇంకేదన్నా డౌట్ ఉన్నా కానీ నాకు మీరు మెసేజ్ చేయండి. నాకు తెలిసింది నేను ఖచ్చితంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే చూస్తాను. ఓకే, తొందరలో నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను. అక్కడ ఇంకా మనం లైవ్గా చాట్ చేయడము, లైవ్గా మాట్లాడడము ఏదో ఒకటి ఖచ్చితంగా చేద్దాం. ఓకే, కొంతమంది లైవ్ వీడియో చేయమంటున్నారండి. ఏంటి లైవ్ ట్రేడింగ్ అంటే మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 3:50 వరకు నేను ఇట్లే లైవ్లో కూర్చొని నేనేం ట్రేడ్ తీసుకుంటున్నా ఏంటి అని. నాకు అది పర్టికులర్గా నాకు అంత ఇష్టం లేదండి. ఎందుకంటే నేను వీడియో చేయడానికి మీద పడ్డాను అంటే నేను కూడా ప్రాపర్ డెసిషన్స్ తీసుకోలేను.
నేను ఇప్పుడు ఇక్కడ వీడియో చేస్తున్నా మీకోసము. ఈ టైంలో వచ్చి ఓకే ఎల్లో జోన్లో ఓకే వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ ఎంటర్ అవుదాం అని రాంగ్గా ఎంటర్ అయిపోతే అది కరెక్ట్ కాదు. నాకు కొంచెం అనాలిసిస్ ఉంటుంది. ఓకే ఏం జరుగుతుంది ఇక్కడ, ప్రీవియస్గా ఏం జరిగింది ఈ లెవెల్లో, ఇవన్నీ చూసుకొని ప్రాపర్గా నేను ఎంట్రీస్ తీసుకుంటాను. అట్లని చెప్పి ప్రతిదీ నేను తీసుకున్నదంతా కరెక్ట్ అవుతుంది కాదు. నా మీద మీరు ఆధారపడకూడదు. లెవెల్స్ ఇస్తున్నా కదా, లెవెల్స్లో మీరు ఏమాత్రం చేయగలుగుతున్నారో అది చేయండి. నిజంగానే లాస్ వస్తుంది అంటే ఇంక ఈ లెవెల్స్ మీకు అర్థం కాలేదనో, లేదంటే ఈ లెవెల్స్ పనికిరావనో మీకు అర్థం చేసుకుని ఇంకో స్ట్రాటజీని చూసుకోండి. ఏం స్ట్రాటజీ అనేది. ఇంకోటి అండి, డెల్టా ఎక్స్చేంజ్లో కూడా మనం ఒక స్ట్రాటజీ చెప్పినాము. అదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను వీడియో చేయలేకపోతున్నా ప్రతిరోజు సేమ్ ఇగో ఇంత మూమెంట్ వచ్చిందని నేను ప్రతిరోజు చెప్పలేకున్నాను. ఓకే హాఫ్ అన్ అవరా ఇగోండి, రెడ్ వచ్చింది, రెడ్ నుంచి వచ్చింది, గ్రీన్ వచ్చింది, గ్రీన్ జోన్ నుంచి పైకి వెళ్ళింది. సో నాకు తెలిసి ఈ స్ట్రాటజీ నేను బ్యాక్ టెస్ట్ చేసే ఇచ్చానండి. నేను డెల్టాలో ఎక్కువ ట్రేడ్ చేయను కాబట్టి నేను ఎక్కువ దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. అప్పట్లో చేశాను, ట్రేడ్ చేసి పెట్టాను. బట్ నాకేంటంటే డెల్టా ఎక్స్చేంజ్ నేను ఎందుకు చేయను అంటే, ఈ మార్కెట్ మార్నింగ్ 9:15 నుంచి నేను 3:15 వరకు వాచ్ చేసి దాని తర్వాత నేను నా లైఫ్లో నేను ఏదైనా ఎంజాయ్ చేయడానికి చూస్తానండి. ఇంకా డెల్టా ఎక్స్చేంజ్ అంటే 24 అవర్స్ ఉంటుంది. ఇంకా దాని ముందరే కూర్చొని చేసేదానికి ఇంకా వేస్ట్. అది ఇంక ఎంత సంపాదించినా కష్టం. సో ఆ డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఎవరికి యూజ్ అవుతుందంటే, మార్నింగ్ అంతా ఏదైనా బిజీగా ఉండి నైట్ ఒక 1 అవర్ 2 అవర్స్ వాచ్ చేసుకొని మేము ట్రేడ్ చేసుకుంటాము అనే వాళ్ళకి ఆ స్ట్రాటజీ కూడా మంచి స్ట్రాటజీ, ఖచ్చితంగా రిటర్న్స్ ఇస్తుంది. నేను చెప్పినట్లు మరి 1000-2000 వేసుకొని ట్రేడ్ చేయొద్దండి. కొంచెం ఎక్కువ అమౌంట్ వేసుకొని ట్రేడ్ చేసి మీరు రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు. నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నా ఎందుకంటే హెల్త్ బాగాలేదు నాకు. మీరైతే లెవెల్స్ కరెక్ట్గా చేయండి. ఇంకోటి ఏంటంటే, మన ఒక ఫన్నీ థింగ్ జరిగింది ఏంటంటే, ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయింది. నేను మళ్ళీ నైట్కి ఎలాగనో ఏంటో అనేసి లెవెల్స్ గీసేసి నెక్స్ట్ రోజు సాటర్డే మార్కెట్ ఉండదు అనేది మర్చిపోయేసి నేను లెవెల్స్ సేమ్ ఇవే లెవెల్స్, మళ్ళీ కొత్త లెవెల్స్ ఏం కాదు, నెక్స్ట్ డేకి ఏం లెవెల్స్ గీయాలో ఆ లెవెల్స్ గీసేసి డేట్ వచ్చేసి 30 అని మెన్షన్ చేసి పోస్ట్ చేసేసాను. ఒకతను మెసేజ్ చేశారు, పేరు గుర్తులేదు, నేను వీడియో డిలీట్ చేసేసాను. దట్ రేపు సాటర్డే కదా మార్కెట్ లేదని. అప్పుడు దాకా నాకు అసలు నెక్స్ట్ డే మార్కెట్ లేదు అనేది మర్చిపోయాను అనమాట. ఎందుకంటే ముందు రోజు వినాయక చవితి ఇవన్నీ జరిగాయి కదా. సో నేను అక్కడ హాలిడే అయిపోయింది, నెక్స్ట్ ఫర్దర్గా ట్రేడింగ్ డేస్ ఉంటాయనేసి. ఓకే, బట్ లెవెల్స్ అయితే ఇవే, నేను మార్చలేదు. ఎందుకంటే ఈ మొత్తం జరిగిన మార్కెట్లోకి నెక్స్ట్ డేకి లెవెల్స్ ఎప్పుడు చూసే ఇస్తాను. 30కి అయితే ఒక లెవెల్స్, ఫస్ట్కి అయితే ఒక లెవెల్స్ ఉండవండి. ఓకే, కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నా, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. కొంచెం మోటివేషన్ ఉండాలి కదా మీరు ఏదైనా చేయడానికి. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోండి, ఈటీఎఫ్లో చేసుకోండి. నా అడ్వైజ్ అయితే ఈటీఎఫ్స్లో చేసుకోండి. అంతకంటే ముందు మీ దగ్గర సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివి తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్, ఏ ఇన్సూరెన్స్ బాగుంది, లైఫ్ కవర్ ఏది బాగుంది అన్నా కానీ కమెంట్ చేయండి. కమెంట్ ఒకటే మనకు ఉన్నది కమ్యూనికేషన్కి. నేను దగ్గరలో ఏదో ఒకటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తానండి, మనం అందరం చాట్ చేయడానికో ఏదో ఒకటి, ఒక గ్రూప్, ఏదో ఒక గ్రూప్, అఫిషియల్ గ్రూప్. అంటే నేను అడ్మిన్ ఒకటే చాట్ చేయకుండా ప్రతి ఒక్కరు చాట్ చేసే విధంగా అలాంటిది ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాంట్లో మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ నన్ను డైరెక్ట్గా అడగచ్చు, నేను డైరెక్ట్గా రిప్లై అవ్వచ్చు. అడిగిన క్వశ్చన్ రిప్లై అందరూ వాచ్ చేయొచ్చు. ఓకే, నేను కొద్ది రోజులు ప్రతిరోజు వీడియో అయితే చేయలేనండి, హెల్త్ కొంచెం బాగాలేదు, నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. బట్ లెవెల్స్ అయితే నేను కంపల్సరీ మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడున్నా లెవెల్స్ అయితే మార్క్ చేసి మీకు ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.